హాయ్ అన్న, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అయితే రెడ్మీ 14 అనమాట. ఇదైతే దీని స్పెసిఫికేషన్స్ చూద్దామన్నా. ఇంకేమన్నా లైక్ కొడితే లైక్ కూడా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే. ఇంకా లేట్ లేకుండా వీడియో అయితే సాధిద్దాం. ఫస్ట్ అయితే ఇది లాంచ్ డేట్ వచ్చి ఫిబ్రవరి 25 అనమాట. ఈ నెల లాంచ్ అయితే చేస్తాను. దీని ప్రైస్ వచ్చి మినిమం మీకు 45,000 అటు అయితే ఉండొచ్చు. మీకైతే కెమెరాస్ అయితే వేరే లెవెల్ అయితే ఉంటాయి అనమాట. దీంట్లో అయితే ఫస్ట్ అయితే దీంట్లో అయితే స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. అలాగే మీకు స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అంటే చాలా హై అనమాట, మీకు ఆల్రెడీ తెలిసిందే. అలాగే దీంట్లో 6GB ర్యామ్ 8GB ర్యామ్ అయితే ఉంటుంది. మ్యాక్సిమం నాకు తెలిసి 8GB ర్యామ్ అయితే ఉండొచ్చు, 6GB ర్యామ్ ఉండకపోవచ్చు నాకు తెలిసినంతవరకు అయితే. అలాగే ఇంకా డిస్ప్లే సైజ్ వచ్చి 6.36 ఇంచెస్ డిస్ప్లే సైజ్ అనమాట. ఓఎల్ఈడి డిస్ప్లే. మీకైతే కొంచెం డిస్ప్లే సైజ్ అయితే కొంచెం చిన్నగా అయితే ఉంటుంది. 7 ఇంచెస్ మామూలుగా అయితే ఇస్తారు. ఓకే, 6 ఇంచెస్ అండి, 7 ఇంచెస్ అయితే లేదు. ఓకే, మీకైతే డిస్ప్లే అయితే బాగానే ఉంటుంది. ఓఎల్ఈడి డిస్ప్లే అనమాట ఇదైతే. అలాగే మీకు 120Hz రిఫ్రెష్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే త్రిబుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్ అయితే మెయిన్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్, రెండో కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్, ఇంకా మూడో కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ అనమాట. మూడో కెమెరాతో మీరైతే 2.2x జూమ్ అయితే చేయొచ్చు అనమాట. 3.2x వరకు అయితే జూమ్ అయితే చేయొచ్చు. టెలిఫోటో కెమెరా అనమాట మూడో కెమెరా అయితే. అలాగే ఇంకా మీకు బ్యాక్ కెమెరాతో 8Kలో పెట్టి 24 fps వీడియో రికార్డింగ్ చేయొచ్చు. అలాగే ఫ్రంట్ కెమెరా వచ్చి 32 మెగాపిక్సెల్, మీకు 4Kలో పెట్టి 30 fps వీడియో రికార్డింగ్ చేయొచ్చు అనమాట ఫ్రంట్ కెమెరాతో. అలాగే మీకు బ్యాటరీ కెపాసిటీ వచ్చి 4610 mAh బ్యాటరీ అనమాట దీంట్లో అయితే. అలాగే మీకు 90 వాట్ అడాప్టర్ అయితే ఇస్తారు దీంట్లో అయితే. అలాగే మీకు 5G సపోర్ట్ అయితే ఉందన్నమాట. ఇంకా డీప్గా మనం వెళ్ళినట్టయితే దీంట్లో స్పెసిఫికేషన్స్ లేకి. అలాగే మీరు ఇంకా ఏమన్నా లైక్ కొడితే లైక్ కూడా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే. చాలా మంది అయితే చూస్తారు కానీ వీడియోస్ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. సో మన కొంచెం స్టార్టప్ మనది చిన్న ఛానల్ కాబట్టి కొంచెం సబ్స్క్రైబర్స్ ఇంపార్టెంట్ అనమాట మనకు. సో మీరైతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ కొంచెం అయితే లైక్ అయితే కొట్టండి. మనకు కూడా కొంచెం రివ్యూ యూనిట్స్ ఇలాంటివి వస్తాయి. సో మీరైతే సపోర్ట్ అయితే చేయండి అన్న కొంచెం అయితే. అలాగే ఆపరేటింగ్ వచ్చి దీంట్లో Android 14 మీద అయితే రన్ అవుతుంది. మీకు 25వ తేదీ అయితే లాంచ్ అయితే అనమాట ఈ నెల. అలాగే మీకు అపర్చర్ వచ్చి 64 బిట్ అయితే ఇచ్చారు. అలాగే ఫ్యాబ్రికేషన్ 4 nm. అలాగే గ్రాఫిక్స్ Adreno 750 అయితే ఇచ్చారు. దీంట్లో ర్యామ్ వచ్చి LPDDR5X అయితే ఇచ్చారు. మీకు ఓఎల్ఈడి డిస్ప్లే మీకు నాకు ఆల్రెడీ చెప్పాను అనమాట. దీంట్లో ఆస్పెక్ట్ రేషియో వచ్చి 20:9 అయితే ఇచ్చారు. పిక్సెల్ డెన్సిటీ వచ్చి 460 అనమాట పిక్సెల్ డెన్సిటీ అయితే. అలాగే మీకు స్క్రీన్ బాడీ రేషియో వచ్చి 89.39% అనమాట దీంట్లో అయితే ఇచ్చింది. అలాగే మీకు రిఫ్రెష్ రేట్ 120Hz రిఫ్రెష్ రేట్. అలాగే దీంట్లో హైట్ వచ్చి 152.8 mm అనమాట. విడ్త్ వచ్చి 71.5 mm. థిక్నెస్ వచ్చి 8.2 mm. వెయిట్ వచ్చి 180 గ్రామ్స్ అయితే మరి గ్రామ్స్ అయితే ఉంది మొబైల్ అయితే. బ్యాక్ సైడ్ మెటీరియల్ వచ్చి మీకు అయితే వెర్నల్ గ్లాస్ అంట ఇదైతే. మరి చూడాలా మీకు బ్యాక్ సైడ్ అయితే కొంచెం గ్లాస్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే. అలాగే మీకు కలర్స్ వచ్చి బ్లాక్, వైట్, అలాగే గ్రీన్ కలరు. అలాగే మౌంటైన్ పౌడర్ అంట ఏదో మరి చూడాలి అది. మీకు వాటర్ ప్రూఫ్ కూడా ఉందన్నమాట. మీకు 30 minutes అయితే సర్వైవ్ అయితే అవ్వగలదు. అది 1.5 మీటర్ కింద మీకు 30 minutes సర్వైవ్ అయితే అవ్వగలదు. అలాగే IP68 వాటర్ రెసిస్టెంట్ అయితే ఇచ్చాడు. మీకు డస్ట్ ప్రూఫ్ కూడా అయితే ఇచ్చాడు అనమాట. మీకైతే మరీ ఎక్కువ అయితే కాదు, మీకు డస్ట్ ప్రూఫ్ మామూలుగా లోపలికి ఎక్కువ వెళ్ళకుండా ప్రొటెక్షన్ అయితే వేస్తుంది అనమాట, ప్రొటెక్ట్ అయితే. అలాగే బ్యాక్ సైడ్ అయితే త్రిబుల్ కెమెరా సెటప్. దీని అపర్చర్ రేషియో వచ్చి అపర్చర్ వచ్చి మెయిన్ కెమెరా 1.6 అయితే ఇచ్చాడు. అలాగే సెకండ్ కెమెరా 50 మెగాపిక్సెల్ 2.2 అపర్చర్. మూడో కెమెరా అపర్చర్ వచ్చి 2.0 అనమాట అపర్చర్ అయితే. అలాగే దీంట్లో ఉండేటి ఇవే అనమాట. ఇంకా మీకు ఇండేటెడ్గా వెళ్తే అలాగే ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్. దీని అపర్చర్ వచ్చి 2.0 అయితే ఇచ్చారు. ఇంకా దీంట్లో అయితే ఇవే అనమాట. మీకు 46 minutesలో ఛార్జింగ్ అయితే 46 minutesలో మీకు వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఫుల్ అయితే ఎక్కేస్తుంది అనమాట. అలాగే మీకు 31 minutesలో 100% అయితే ఎక్కేస్తుంది అనమాట. మీకు అడాప్టర్ అంటారు కదా, 90 watt అడాప్టర్ వేస్తాడు కదా, దాంతో ఒకవేళ మీరు ఛార్జింగ్ పెట్టినట్టయితే అర్ధ గంటలో 31 minutesలో మీకు ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. అదే మీరు వైర్లెస్ ఛార్జింగ్ పెట్టుకున్నారు అనుకోండి 46 minutesలో 100% అయితే ఎక్కేస్తుంది అనమాట. మీకు ఇంటర్నల్ స్టోరేజ్ స్టార్టింగ్ 256 GB అయితే ఉంటుంది. అలాగే మీకు
దీనిలో 3.5mm జాక్ అయితే ఉండదన్నమాట. అలాగే మీకు మెమరీ కార్డ్ పెట్టుకునే ఆప్షన్ కూడా అయితే ఉండదు. మీకు స్టోరేజ్ టైప్ వచ్చి యూఎఫ్ఎస్ అలాగే 4.0 అనమాట దీంట్లో అయితే యూజ్ చేసింది. అలాగే బ్లూటూత్ వచ్చి 5.4 అయితే యూజ్ చేశారు. అలాగే ఎన్ఎఫ్సి అయితే ఉంది. అలాగే ఎఫ్ఎం రేడియో అయితే లేదనమాట. మీకు దీంట్లో స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి, లౌడ్ స్పీకర్ అనమాట ఇదైతే మీకు. అలాగే డాల్బీ అట్మాస్ కూడా అయితే ఉంటుంది. మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది మీకైతే. ఇదిగా అనమాట దీంట్లో ఉండే స్పెసిఫికేషన్స్ అయితే. అలాగే వీడియో నచ్చితే లైక్ కూడా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే. బాగా ఇస్తే అందరికీ సీ యూ టుమారో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.